ట్రయాంగిల్ లవ్ స్టోరీల్లో ప్రతి కేసులో కూడా ఒక అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలు వెంటపడడం అన్నది మన సీరియళ్లలో చూస్తూ ఉంటాం. ఒకళ్ళు భార్య, ఇంకొకళ్ళు ప్రేమించే అమ్మాయి ఇట్లాగా. కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి ఉదంతంలో శాంతి వ్యవహారం విచిత్రం అన్నమాట. ఒకటి మదన్మోహన్తో భార్య, మదన్మోహన్కి ఆయనకి విడాకులు ఇచ్చాను, సుభాష్కి బిడ్డని కన్నాను అని ఆమె చెప్తుంది. మరోవైపున విజయసాయిరెడ్డికి ఆ బిడ్డని కన్నారన్నట్టు మదన్మోహన్ చెప్తారు. ఒక్క అమ్మాయి చుట్టూ ముగ్గురు అబ్బాయిలు. ఆవిడ ధైర్యంగా ఉన్నందుకు సంతోషపడాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల శీలాన్ని ఇలా వివాదం చేసినప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఫేస్ చేస్తారు. రోజు పత్రికల్లో పరిస్థితి అయినప్పుడు యాక్చువల్గా మదనేమో నేను విడాకులు ఇవ్వలేదంటాడు, ఆమెమో విడాకులు ఇచ్చానంటది. సుభాష్ని పెళ్లి చేసుకున్నానంటది ఆవిడ, చేసుకోలేదు అంటాడు ఈయన. ఆ సుభాష్ ఇంతవరకు మీడియా ముందుకు రాల. అసలు విషయం ఇప్పుడు మదన్మోహన్ చెప్తున్నటువంటిది ఏంటంటే విజయసాయిరెడ్డి సుభాష్ ఒకటే. విజయసాయిరెడ్డి భూములు కొల్లగొట్టడానికి సుభాష్ని శాంతికి కలిపాడు. అసలు కుట్రది వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి తద్వారా తను 1000 కోట్ల భూములు కొట్టేశారన్నాడు. ఇప్పుడు దీని మీదన ఎలా తేల్చాలి, ఎవరు తేలుస్తారు? చట్టపరంగా చేయడానికి ఏమీ లేదు. కానీ చట్టపరంగా ఇప్పుడు అమ్మాయి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటుందా? విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కి చేయించుతారా? మదన్కి డిఎన్ఏ టెస్ట్ చేస్తారా? అబ్బాయికి డిఎన్ఏ టెస్ట్ చేస్తారా? ఏం జరగాలి? ఇదంతా కోర్టులో తేలాల్సిందే, కానీ పోలీసులు తేల్చదగ్గది కాదు. పోలీసులు త్రూ కోర్టు ద్వారా చేయాల్సిందే. ఏం జరుగుతుందో చూడాలి.